ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారితో 'నమో వెంకటేశాయ' అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్ అది. జయప్రకాష్ గారిని డైరెక్ట్‌గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారాయన. అది ఆ ట్రాక్‌లో ఒక చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. సార్. తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్‌గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్ అనంటే బాగుంది. రామానుజం క్యారెక్టర్ హ్మ్. ఆ బొట్టు పెట్టుకుని, ఆ సూట్ కేస్ పెట్టుకుని వెనకాలంతా బాగుంది. అస్తమాను నన్ను తిడతా ఉంటాడు. తిడతా ఉంటే నేను పడతా ఉంటాను. అంతా బాగానే ఉంది కానీ అతను ఎందుకు తిడతాడు, నేను ఎందుకు పడతాను అనేది లాజిక్ తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. హ్మ్. చెప్తే ఏం చేద్దాం అంటారు అని అంటే, నేను నా ట్రాక్ కదా ఇది, యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షన్ చెప్తాను నీకు అని అంటే, "ఆ, చెప్పండి భలేవారు" అని. సో మన్నాడు వెళ్ళి చెప్పాను, ఒక షార్ట్ తీయి, నేను అడుగుతాను ఆయన్ని, గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదెలాగా ఎందుకు మీరు ఎలా అరుస్తున్నారు అని అంటే అప్పుడు చెప్తాడు, కాదు కాదు, ఆ జయప్రకాష్ అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, హ్మ్. మా బావ, ఆడిని మీద అరవలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే, గౌడు గేదె లాంటి అతని మీద ఉన్న కోపం గంగేవులాంటి నా మీద చూపించుకుంటే మీకు ఏంటి సార్ అంటే, ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం, హ్మ్. నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంకా మీరు మీ ఇష్టం ఎన్నిసార్లు తిట్టుకోండి, అవును. నేను అలాగే ఉంటాను బ్లాంక్గా అని చెప్పానంటే అది బాగా నచ్చింది, నచ్చి పెట్టాం. సార్. సినిమాలో ఉంది అది. అవునవును. 'ధర్మవరపు' గారి టైమింగు చాలా యూనిక్‌గా ఉంటది సార్ ఆయనది. చాలా ఇష్టం నాకాయన, ఆయన యాక్టింగ్ అంటే. సో, ఆయనతో మీకున్న ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే సినిమాలోనే ఆ సినిమా అంతా కూడా ఆయనతోటే జర్నీ, ఆ ట్రాక్ అంతా కూడాని. తను నాకు చాలా చిన్న స్టేజ్ నుంచి పరిచయం. సార్. 'ఉషాకిరణ్‌లో' మేము 'మామాశ్రీ' అనే సినిమా చేసినప్పుడు శరత్ గారి దగ్గర కో డైరెక్టర్. హ్మ్. అప్పుడు ఇతను అప్‌కమింగ్. సార్. అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్‌కి 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' అని అతను బాగుంటాడు అని పంపించారు. పంపిస్తే అప్పుడు నేను కో డైరెక్టర్‌గా సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. హ్మ్. చూడగానే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా ఉన్నట్టున్నాడు అది ఇది అనుకున్నాను. ఆ సినిమా అయ్యే టయానికి అతనిలో ఎంత ఫన్ ఉంది అనేది అర్థమయ్యి మా ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ బాగా డెవలప్ అయ్యాయి. తర్వాత తను పెద్ద కమెడియన్ అయిపోవటం, సార్. మేమిద్దరం మళ్ళీ కలిసి పని చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చూసారా? హ్మ్. నిహారిక గారు హ్మ్. ప్రొడక్షన్‌లో చేశారు. డైరెక్టర్ యదువంశీ ఆయన హ్మ్. పేరు. వరుణ్ తేజ్ గారితో నిన్నే సినిమా ఒకటి పూజా కార్యక్రమం అయింది. అతనే బరి నా డైరెక్టర్. అతనే డైరెక్టర్. హ్మ్. 'బరి' అని జెప్పేసి. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఒక క్వెషన్ అడిగారు. మలయాళం సినిమాలు కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ మీద కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి గదా! అలాంటి సినిమాలు బావుంటాయి. మనోళ్ళు చూస్తారు గానీ మన దగ్గర రావు. మలయాళంకెళ్ళి చూడాల్సొస్తుంటది అని జెప్పి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా అన్నాడంటే, కాలర్ ఎగరేయలేదంతే, కాలర్ ఎగరేసినట్టు చెప్పారు. ఇకపైన అవసరం లేదండి. మన సినిమాలొస్తాయి. మేము తీస్తాము. కొంతమందొస్తున్నాము. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అలాంటి సినిమాలే తీస్తున్నాము. ఇది గూడా అలాంటి సినిమానే. ఆహ్, 'కమిటీ కుర్రాళ్ళు' గూడా అలాగే ఉంటది. మన 'రూట్ లెవెల్' సినిమాలాగా ఉంటది. సో, అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ మీరు చెప్పండి, యాస్ ఎ సీనియర్ టెక్నీషియన్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. ఎందుకు మన దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి? అలాంటి మేకర్స్ చాలా తక్కువైపోయారు ఎందుకు? మలయాళంలోని, తమిళ్‌లోనూ ఆ ట్రెండ్ ఉండేది. సార్. మనం ఆ సినిమాల గురించి చెప్పుకుని ఏదో 'కాకా కాకా' అని, ఆ సినిమా బావుంది, అందరూ కొత్తోళ్ళే, ఇలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. బిగినింగ్‌లో తెలుగులో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సార్. బికాస్ ఆఫ్ కమర్షియల్ కాలిక్యులేషన్స్. సార్. ఇప్పుడు 10,00,00,000 పెడతాం. 10,50,00,000 వచ్చినా గానీ 10,00,00,000 పెట్టేస్తాం. హ్మ్. ఒక 50,00,000 పెడతాం. ఆ 50,00,000 పోద్దని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి హ్మ్. అనే థాట్ తోటి ఉండేవారు. సార్.
మనకి ఏమైందంటే 50,00,000తో పెట్టి 10 కోట్లు వసూలు చేసిన సినిమాలు వచ్చాక ప్రొడ్యూసర్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఓకే. అలా వచ్చిన తర్వాతే లిటిల్ హార్ట్స్, కోర్టు, బలగము, ప్రీ వెడ్డింగ్ షూటు, ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా. సార్ కంచెర్ల పాలెం ఇలాంటి అన్నీ కూడా కలర్ ఫోటో అని. అవును, అన్ని సూపర్ హిట్లు. మరి ఆలోచన ధోరణి మారింది. హిట్లు అయ్యే కొద్దీ అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. ట్రెండ్ మారి కమిటీ కుర్రాళ్ళు అతను చాలా న్యాచురల్గా తీసాడు. యదువంశీ నేను కలిసాం సార్. బెంగళూరులో మేము ఇన్నోవేటివ్ ఫెస్టివల్లో కూడా దానికి అవార్డు నేనే రికమెండ్ చేసి ఓకే. ఆ యూనిట్ అంతా నెహారికర్ ఆ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళందరికీ సన్మానించి అన్నీ చేసాం సార్. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాళ్ళలో మార్పు ఉంటుంది. ఈ ఐటెం కొనట్లేదు అని అంటే ఆడు అమ్మడు కదా సార్. ఈ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న సినిమాలతోటి. ఎక్కడో సాయిరత్ అనే ఒక సినిమా 2 కోట్లలో తీస్తే 200 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడలో సూఫ్రమ్ సవ్ అనే సినిమా 3 కోట్లలో చేస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. అదే 15 కోట్లలో చేస్తే కాంతార 300 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతారాల్లో ఆ రిషబ్ శెట్టి అనేవాడు తెలుగుడికి ఎవడ తెలుసు? తెలుసా ఎవరన్నా? చూసాం మనం చాలా తక్కువ. మొన్న టీటీ అనే తమిళ్లో సినిమా సూపర్ గుడ్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో జీవాతో చేస్తే అది బాగా సక్సెస్ అయింది. ఇవన్నీ ఇన్స్పిరేషను, బలం, ఓ నమ్మకం, ఓ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ప్రాక్టికల్గా సక్సెస్ అవుతున్నాయి. అప్పుడు ఇది కానీ ప్రూవ్ అయిందంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఒక 10% అయిపోయి 90% ఇటు వచ్చేస్తారు. వాటికి ఒక రూట్ కాజ్ ఏంటని ఎత్తుక్కొని మనం ఆలోచించడం తప్ప ఇంక వేరే ఏం కాదు. అవును, ఒక చిన్న డౌట్ సార్. మీరు మాట్లాడుతుంటే నేను చాలా షాక్ అవుతున్నాను. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మన సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు ప్రొడక్షన్ హౌస్ల పేరుతో సహా, కలెక్షన్స్తో సహా చెప్పేస్తున్నారు. పూర్తి అప్డేట్లో ఉన్నట్టున్నారు సినిమాల విషయాల్లో. 100% నేను ఒక సినిమా చేస్తాను సార్. ఇప్పుడు యదువంశీ ఎలా చెప్పాడో కాలర్ ఎత్తుకునేలాగా, అలాగే నేను సేమ్ మలయాళం వాళ్ళకి మనం ఏం తీసుకోలేదు. మన ఆలోచన విధానం అటు డైవర్ట్ చేయలేదు అంతే. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా యంగ్స్టర్స్తో పనిచేశాను కాబట్టి, నేను అప్డేట్లో ఉన్నాను కాబట్టి, నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ అది డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అందరూ ఇప్పుడు వరకు ఫుల్ పాజిటివ్ రిజల్ట్లోనే ఉన్నారు. సో అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరే నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఆ రోజు అనుకున్నామండి మీరే అలాంటి సినిమా తీశారు, భలే తీశారే అనేలాంటి ఒక సిచ్యువేషన్ కూడా రావచ్చు. సూపర్. అంటే నాకు ఎందుకు ఆనందం కలుగుతుందంటే మీరు ఈ మాట చెప్పిన తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ అనే వాటితో సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది సార్. అవును. నువ్వు లేక నేను లేను అనేది పేరుకే అది లవ్ స్టోరీ. అది అది ఆయన ఒక డైలాగ్ అంటాడు, ఇన్ని రోజులు మేము కోటీశ్వరులు అనుకున్నామయ్యా, ఇట్లాంటి బంగారు లాంటి బిడ్డలు ఉన్న మీరు కోటీశ్వరులు అని చెప్పేసి. అసలు క్లైమాక్స్ డైలాగ్ అదే. అది హ్యూమన్ ఎమోషన్స్ అంటే. సో అంత సెన్సిబిలిటీ ఉన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీస్తే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే విధానం మారిపోయింది. ఓటీటీ కానీ బయట సినిమాలు చూసే విధానం కానీ మారిపోయింది. ఈ అవసరం ఇప్పుడు. సో మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. లేదు, డెఫినెట్గా అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాక్టికాలిటీ ఒకటి, ఫైనాన్షియల్ దీంతో. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరో ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి స్టార్ట్ చేసేద్దామండి అంటే నేను స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి మనం చేసే సినిమా ఎక్కడ ఆగకూడదు. అది ఆగకుండా మనం అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి నా దగ్గర కథ ఉండి, నాకు డైరెక్షన్ చేసే స్కిల్స్ ఉండి అది ఒకటే సరిపోదు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ ప్రాసెస్లో ఎక్కడ వెనకడుగు వేయకుండా మినిమం బడ్జెట్ అయినా పెట్టగలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ క్లైమాక్స్ ఏంటంటే ఆ సినిమాని ప్రమోట్ చేయగలిగాలి. కరెక్ట్. అవి లేకుండా ఏముంటుంది, ప్రెస్ మీట్ల వరకు పరిమితం, నేను సినిమా చేస్తున్నానని 10 మంది చెప్పడం అనేది నాకు అవసరం లేదు కదా. అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి ఇప్పుడు మనతో ఎవరైనా సినిమా తెస్తే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ 2 నమ్మకం ఎప్పుడు కుదిరితే అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే జరుగుతుంది.